Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So, fantastic win for Team India. చాలా కంఫర్టబుల్గా జస్ట్ 4 వికెట్లు మాత్రం కోల్పోయి ఇంకా 4.2 ఓవర్స్ ఎంతో మిగిలి ఉండగా ఈజీగా గెలిచేశారు ఇంగ్లాండ్ పైన. ఫస్ట్ ఓడిఐలో బోణీ లభించింది. అండ్ మనం అనుకున్నట్టుగానే దిస్ ఈస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. T20s వేరే, వన్డేస్ వేరే. ఇప్పుడైతే సీనియర్స్ వచ్చారో టీంలో చేరారు, మోర్ కన్సిస్టెంట్ ప్లేయర్స్ చేరారు. అదే ఇంకా ఇండియా ఎక్కడ కూడా ఏ మాత్రం ఇబ్బంది పడదు. టాస్ ఓడిపోయిన మాట వాస్తవమే, కానీ మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో మన టీం టోటల్గా బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ ఇట్ వాజ్ ఎ టీమ్ విన్, బట్ డెఫినెట్గా కొంతమంది కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. రోకో కాంట్రిబ్యూషన్ పెద్దగా లేకపోయినా కూడా శుభ్మన్ గిల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అండ్ బాపు అక్షర్ పటేల్ నుంచి ఒక ఆల్రౌండ్ కాంట్రిబ్యూషన్ చాలా రోజుల నుంచి ఓవర్ డ్యూ ఉంది. ఇటీవల అతనికి బ్యాటింగ్ బౌలింగ్లో కూడా కొంచెం అతని కాంట్రిబ్యూషన్స్ తగ్గినాయి, కానీ మళ్ళీ ఒక్కసారి అతను ఒక ఫెంటాస్టిక్ ఆల్రౌండ్ డిస్ప్లే ఇచ్చాడు. సో ఓవరాల్గా చాలా చాలా సాటిస్ఫైయింగ్ విన్ ఫర్ టీమిండియా. ఇంగ్లాండ్ అసలు ఒక దశలో ఇంగ్లాండ్ చాలా చిత్తుగా ఓడిపోతుంది, చాలా చిన్న స్కోర్ చేస్తారు, ఈజీగా ఇండియా గెలుస్తుంది అనుకున్నారు, కానీ బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ టీమిండియా. టాస్ గెలవలేదు మన వాళ్ళు, కానీ యాక్చువల్గా మొదట బ్యాటింగ్ చేయడం కంటే సెకండ్ బ్యాటింగ్ మనకు బెటర్ ఏం అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇనీషియల్లీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. ఎక్స్ట్రా బౌన్స్ ఉంది ఆ పిచ్ మీద, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ టీమ్ సెలక్షన్లో తప్పు చేశారు. దే షుడ్ హ్యావ్ పిక్డ్ వన్ ఎక్స్ట్రా సీమర్. వాళ్ళకి అట్కిన్సన్ ఉన్నాడు, అక్కడ బ్రైడన్ కార్సన్ ఉన్నాడు, కానీ దే వెంట్ ఫర్ ఎన్ ఎక్స్ట్రా స్పిన్నర్ ఇన్ డాసన్ తీసుకున్నారు. అలా కాకుండా వాళ్ళు ఒక ఎక్స్ట్రా, ఎందుకంటే వాళ్ళకి స్పిన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బెతల్ బౌలింగ్ వేశాడు, జిల్ జాక్స్, ఆదిల్ రషీద్. వాళ్ళు ఎందుకు అనవసరంగా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొని చాలా పెద్ద తప్పు చేశారు. అది వాళ్ళకి చాలా కాస్ట్లీగా పడింది. ఇండియా కూడా ముగ్గురు పేసర్స్నే తీసుకున్నారు, బట్ దే హ్యాడ్ ఎ ఫోర్త్ సీమర్. వాళ్ళకి ఫోర్త్ సీమర్ కూడా లేడు. పార్ట్ టైమర్ అయినప్పటికీ శివం బౌల్డ్ వెల్. ఇండియా హర్షదీప్ని ఆడించలేదు ఇండియా వాళ్ళు, అలాగే కుల్దీప్ని ఆడించలేదు. బట్ ఓవరాల్గా టీం మనం అనుకున్నట్టుగానే ఉంది. బట్ బ్యాటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెంబర్ 8 దాకా వాషింగ్టన్ సుందర్. మామూలుగా వన్డేస్లో నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంటే సరిపోతుంది, బట్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండేలా చేసుకున్నారు. బౌలింగ్లో కుల్దీప్ లాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ని పక్కన పెట్టినట్టుగా ఉన్నారు. బట్ ఓవరాల్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది ఇండియాది. ముఖ్యంగా బుమ్రా రావడంతో అది ఆ డిఫరెన్స్ కనిపించింది. బుమ్రా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. బుమ్రా అన్ప్లేయబుల్గా అనిపించాడు ఫస్ట్ 2-3 ఓవర్స్లో. అయితే దేవర్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్. అక్కడ బాల్ సీమ్ అవుతుంది, తర్వాత ఎక్స్ట్రా బౌన్స్ కూడా దొరుకుతుంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు ఓపెన్ చేశారు. అయితే పవర్ ప్లేలో వాళ్ళు వికెట్స్ కోల్పోలేదు. ఐ థింక్ దే యాడెడ్ సమ్ 61 రన్స్ ఫర్ ది ఫస్ట్ వికెట్. బెన్ డకెట్ అండ్ బెతల్ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్, బట్ ఈవెన్ డకెట్ కూడా కొన్ని షాట్స్ కొట్టినప్పటికీ అతను కూడా హీ వాజ్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్. సో ఇండియా ఇద్దరు బాగా స్టార్ట్ చేశారు. బట్ గుర్నూర్ బ్రార్ వచ్చిన వెంటనే గుర్నూర్ బ్రార్ మీద విచ్చుకుపడ్డాడు డకెట్. బట్ అల్టిమేట్లీ గుర్నూర్ బ్రారే మనకి ఆ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. గుడ్ క్యాచ్ ఇన్ ద డీప్ బై వాషింగ్టన్ సుందర్ టు డిస్మిస్ డకెట్. అదే ఓవర్లో డిస్మిస్ బెతల్. అదే ఓవర్లో డకెట్ కూడా అవుట్ అయినాడు. సో ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిన తర్వాత ఒక్కసారిగా అండ్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ మనం మెచ్చుకోవాలంటే బుమ్రాకి సెకండ్ స్పెల్కి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే 2 వికెట్లు పట్టి బ్రూక్ బ్యాటింగ్కి వచ్చాడో శుభ్మన్ గిల్ బ్రాడ్ బ్యాక్ బుమ్రా ఫర్ ది సెకండ్ స్పెల్. తీసుకొచ్చి స్లిప్లో రోహిత్ శర్మని పెట్టాడు. సో అది చాలా ప్రొయాక్టివ్ క్యాప్టెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే ఆ స్టేజ్లో ప్రెషర్ అప్లై చేయాలి, అండ్ బాల్ వాజ్ మూవింగ్ అండ్ బాల్ వాజ్ బౌన్సింగ్ అలాట్. అది అండ్ బుమ్రా ప్రొడ్యూస్ దట్ బ్యూటిఫుల్ డెలివరీ. అది లోపలికి వస్తుంది అనమాట, జస్ట్ మూవ్ అవే. అది యాంగిల్ లోపలికి వస్తుంది అనుకున్నాడు బ్రూక్ అండ్ టుక్ ద ఎడ్జ్ అండ్ రోహిత్ శర్మ డిడ్ ద రెస్ట్. రోహిత్ శర్మ ఎలాంటి క్యాచ్ లేదు, క్వశ్చన్ లేదు. సో ఆ బ్రేక్ త్రూ చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లాండ్ 61 ఫర్ నో లాస్ నుంచి వాళ్ళు నెక్స్ట్ 28 బాల్స్లో 5 వికెట్లు పడిపోయాయి. ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో కేమ్ టు ద పార్టీ అండ్ దాంతో వికెట్లు టపటపా పడ్డాం మీకు. దాంతో దేవర్ రెడ్యూస్ టు 80 ఫర్ 5. తర్వాత శివం దుబ్ కూడా వికెట్ తీశాడు. సో దేవర్ రెడ్యూస్ టు 120 107 ఫర్ 6.
ఆ స్టేజ్లో వీళ్ళు 150, 170 కంటే ఎక్కువ కొట్టలేరేమో అని అనిపించింది. బట్ దేర్ వాజ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్. ఎందుకంటే అప్పటికి బ్యాటింగ్ అయిపోయింది. రిటైర్డ్ డాసన్ ఈజ్ నాట్ ఏ ఆల్ రౌండర్, బట్ హీ కెన్ బ్యాట్. అది ఇక్కడ ప్రూవ్ అయింది. అక్కడ ఇంగ్లాండ్ కొన్న గొప్పతనం ఏంటి, ఆదిల్ రషీద్ కెన్ బ్యాట్. వాళ్ళకి ఉన్న బ్యాటింగ్ డెప్త్, బౌలర్స్ అందరూ బ్యాటింగ్ చేస్తారు కాబట్టి దర్ వాజ్ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ జో రూట్ అండ్ డాసన్. సో డాసన్ మోర్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు, జో రూట్ అతను కంపెనీ ఇచ్చాడు, జో రూట్ ఒక యాంకర్ రోల్ ప్లే చేశాడు. సో వాళ్ళిద్దరి సెంచరీ పార్ట్నర్షిప్ ఇండియాని కొద్దిగా వెనక్కి నెట్టింది. మొమెంటం షిఫ్ట్ అయిందేమో ఇంగ్లాండ్ వైపు అని అనిపించింది, డెఫినెట్గా అనిపించింది. బట్ అక్షర్ పటేల్ గేవ్ దట్ బ్రేక్ త్రూ. అక్షర్ పటేల్ వచ్చి డాసన్ వికెట్ తీశాడు. సో అక్కడ మనకు మళ్ళీ కొంచెం హోప్ వచ్చింది. సో ఐ థింక్ అక్షర్ పటేల్ ఇచ్చిన బ్రేక్ త్రూ తర్వాత అక్షర్ పటేల్ బౌల్డ్ది 48th ఓవర్. యాక్చువల్గా 48th ఓవర్ ఎవరు వేయాలంటే గుర్నూర్ బ్రార్ వేయాలి, కానీ గుర్నూర్ బ్రార్కి సడన్గా అతను కాలు పట్టేసింది. కాలు పట్టేస్తే ఈ హ్యాడ్ టు గో బ్యాక్ టు ది పెవిలియన్. సో అక్షర్ పటేల్ ఓవర్ ఉండిపోయింది, ఎందుకంటే పేసర్స్ కూడా హెల్ప్ ఉంది. ఇండియా యూజ్డ్ ఆల్ దేర్ 4 పేసర్స్, లాస్ట్లో స్పిన్నర్స్ ఓవర్ మిగిలిపోయాయి. సో అక్షర్ పటేల్ హ్యాడ్ టు కమ్ ఇన్, ఆ స్లాట్ ఫిల్లింగ్ చేయడానికి వచ్చాడు అక్షర్ పటేల్. కానీ ఆ ఓవర్లో అతను 2 వికెట్లు తీశాడు. అంతకుముందు ఈ గాట్ రీడ్ ఆఫ్ జోఫ్రా ఆర్చర్ అంతకుముందు ఓవర్లో 46th అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చి అతను ఆదిల్ రషీద్ని తర్వాత లాస్ట్ మ్యాన్ కూడా అవుట్ చేశాడు. సో ఎప్పుడైతే అతను ఆ ఓవర్లో 2 వికెట్లు తీశాడో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 158 దగ్గర ఆగిపోయింది. యాక్చువల్లీ జో రూట్ అదర్ ఎండ్లో ఉన్నాడు కాబట్టి ఇంకో 2.1 ఓవర్లు ఆట మిగిలి ఉంది. ఆ 2.1 ఓవర్ల ఆట కూడా జరిగి ఉంటే దే మైట్ హ్యావ్ గాట్ 180, 190 దాకా స్కోర్. అంటే ఒక 20 runs చేయని కొట్టి ఉండేవారు కదా, 20 runs వచ్చే అవకాశం కనిపించింది మాకు డెఫినెట్గా. ఎందుకంటే ఇండియా దగ్గర బౌలర్స్ లేరు, బుమ్రా కోట అయిపోయాయి. బుమ్రాకి 1 ఓవర్ మిగిలింది. బుమ్రాకి 1 ఓవర్ ఉంది. అదర్ ఓవర్ శివం దుబే వేయాల్సి వచ్చేది. శివం దుబే ఓవర్లో రన్స్ వెళ్ళినా వెళ్ళి ఉండేవి. బట్ ఆ 2 వికెట్లు అతను అదే ఓవర్లో తీశారు కాబట్టి అక్షర్ పటేల్ వాళ్ళ స్కోర్ అక్కడ 158 దగ్గర ఆగిపోయింది. అది మనకి చాలా కలిసి వచ్చింది, ఎందుకంటే టార్గెట్ ప్రెషర్ లేకుండా అయిపోయింది. వెన్ ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్, అఫ్కోర్స్ జోఫ్రా ఆర్చర్ అండ్ జాష్ టాంగ్ వర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, వాళ్ళు కూడా బౌన్స్ దొరుకుతుంది కదా. బట్ ఇద్దరు సాలిడ్గా స్టార్ట్ చేశారు, శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ. ఐ హెర్డ్ నాజీర్ హుస్సేన్ కామెంటరీలో చెప్పడం ఏంటంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్, దే ఆర్ టైమింగ్ ద బాల్ వెయిటింగ్ ఫర్, అంటే లేట్గా ఆడదు, ఇంగ్లాండ్లో లేట్గా ఆడాలి, దే ఆర్ టైమింగ్ ద బాల్. కానీ T20లో ఆడిన ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ దే ఆర్ ట్రయింగ్ టు థ్రాష్ ద బాల్. అక్కడ ఎక్స్ట్రా బౌన్స్ని కౌంటర్ చేయడానికి దే ఆర్ ట్రయింగ్ టైం చేయాలి, బాల్ టైం చేస్తే బౌండరీలు కూడా వస్తాయి. అలా కాకుండా T20లో మన బ్యాట్స్మెన్ ఏం చేశారంటే ఆ ఎక్స్ట్రా బౌన్స్, ఆ హార్డ్ లెంత్ని గట్టి కొట్టడానికి ప్రయత్నం చేశారు. సో అది నాసిర్ హుస్సేన్ వాజ్ సేయింగ్ దట్. సో దట్ వాజ్ డిఫరెన్స్. సో ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు. బట్ రోహిత్ ఏంటంటే శుభన్ గిల్ వాజ్ ప్లేయింగ్ ఫ్రీలీ అండ్ ఫ్లూయెంట్లీ. రోహిత్ అంత ఫ్లూయెంట్గా కనబడలేదు. సో దాంతో ఏంటంటే ఎప్పుడైతే థర్డ్ సీమర్ వచ్చాడో, థర్డ్ సీమర్ అంత ఎఫెక్టివ్ కాదు. జోఫ్రా ఆర్చర్ అండ్ జాష్ టాంగ్ ఆర్ టాల్ అండ్ దే బౌల్ క్విక్. శామ్ కరన్ బేసికలీ వేరియేషన్ బౌలర్. సో వాళ్ళు ఒకసారి అతను రాగానే అతన్ని ఛార్జ్ చేసే ప్రయత్నం చేశాడు రోహిత్ శర్మ, అండ్ దే వాజ్ కాట్ ఇట్ మిడ్ ఆఫ్, పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో. సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ తొందరగానే ముగిసిపోయింది. 12 ఎంతో చేశాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ వాక్డెన్, విరాట్ కోహ్లీ ఒక బౌండరీ కొట్టాడు, ఒక బౌన్సర్ వేసాడు జోఫ్రా ఆర్చర్. బౌన్సర్ వేస్తారు, నెక్స్ట్ బాల్ కూడా బౌన్సర్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఒక ఫుల్లర్ డెలివరీతో అతను సర్ప్రైజ్ చేశాడు. అండ్ ఎల్బిడబ్ల్యూ ఆడు రివ్యూ కూడా చేయలేదు, ఎందుకంటే ఇట్స్ ప్లమ్, ఇట్ వాజ్ హిట్టింగ్ ద మిడిల్ స్టంప్, ప్లమ్ ఎల్బిడబ్ల్యూ. ఏంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఎప్పుడో లాస్ట్ IPL ఫైనల్ తర్వాత ఈజ్ నాట్ ప్లేడ్ ఎనీ క్రికెట్. సో చాలా రోజులు అయింది కదా, 1.5 months దాటిపోయింది. ఒకటే ఫార్మాట్ ఆడడం వల్ల కొంచెం రస్టీనెస్ ఉంటుంది. ఇట్ వాజ్ లేట్ ఆన్ ఈ షాట్. ఎంత ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా కూడా. సో ఇది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, అట్లీస్ట్ ఫస్ట్ మ్యాచ్లో ఉంటుంది. సో 48 for 2 అయ్యేసరికి అక్కడ కొంచెం టెన్షన్ వచ్చింది. ఎప్పుడైతే ఇండియా 2 సందర్భాల్లో మాత్రం, 2 లేదా 3 సందర్భాల్లో మాత్రమే ఇండియా వాజ్ లిటిల్ బిట్ వరీడ్. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు రూట్ అండ్ డాసన్ పార్ట్నర్షిప్ ఇక్కడ 48 for 2, ఇద్దరు అవుట్ అయినప్పుడు, తర్వాత శుభ్మన్ గిల్ రిటైర్ అయిన తర్వాత 2 వికెట్లు పడినాయి. ఈ 3 సందర్భాల్లోనే ఇండియా విక్టరీ కొద్దిగా డౌట్లో కనిపించింది. కానీ 48 for 2 దగ్గర శ్రేయస్ అయ్యర్ కేమ్ ఇన్. సో కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్
దాంట్లో శుభ్మన్ గిల్ ప్లేడ్ సమ్ బ్యూటిఫుల్ షాట్. శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ మాత్రం ఈ రోజు మ్యాచ్లో ఎడ్జ్ బ్యాస్టన్లో లాస్ట్ టైం డబుల్ సెంచరీ చేశాడు. అది ఫేవరెట్ గ్రౌండ్ అది లాస్ట్ ఇయర్. సో అతను టెస్ట్లో సో ఇక్కడ అతను ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ రియలీ. అతనికి కొన్ని ఫేవరెట్ గ్రౌండ్స్ అహ్మదాబాద్ లాగా ఎడ్జ్ బ్యాస్టన్ కూడా అతని ఫేవరెట్ గ్రౌండ్. సో ఇక్కడ ఈ బ్యాటెడ్ సో వెల్. ఇన్నింగ్స్ ఎంత బాగుందంటే హీ వాజ్ డామినెంట్ పార్ట్నర్ ఆ 101 రన్స్ పార్ట్నర్షిప్లో. అండ్ శ్రేయస్ అయ్యర్ వాజ్ గివింగ్ హిమ్ కంపెనీ. సో ఇద్దరు కలిసి చాలా కూల్గా వాళ్ళు సింగిల్ సిక్స్ స్ట్రైక్, ఎందుకంటే వాళ్ళకి రన్ రేట్ ప్రెషర్ లేదు. అది చెప్పినట్టుగా స్కోర్ 159 కాబట్టి ఆస్కింగ్ రేట్ వాజ్ అరౌండ్ 5.5. సింగిల్స్ అకేషనల్ బౌండరీస్ వస్తున్నాయి వాళ్ళకి. కొన్నిసార్లు శామ్ కరన్ ఓవర్లో, విల్జాక్స్ ఓవర్లో దేవర్ హిట్టింగ్ బౌండరీస్. సో చాలా కూల్గా వాళ్ళు తీసుకెళ్లారు. బట్ శుభ్మన్ గిల్కి సడన్గా కాలు పట్టడం ప్రారంభం. అది క్రాంప్సా లేకపోతే హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం అర్థం కాదు. క్రాంప్స్ అయితే అక్కడ వేడిగా ఉంది ఇంగ్లాండ్లో, మామూలుగా ఇండియాలో చూస్తాం మనం అనుకోండి. క్రాంప్స్ అయితే ప్రాబ్లం లేదు. క్రాంప్స్ అయితే నెక్స్ట్ మ్యాచ్ ఆడచ్చు, ఎల్లుండే మ్యాచ్ ఉంది. హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం అయితే హ్యామ్స్ట్రింగ్ అంత తొందరగా కోలుకోవడం కష్టం. హ్యామ్స్ట్రింగ్ కాదని మనం కోరుకుందాం. సో హీ హ్యాడ్ టు వాక్ బ్యాక్. 80 అతని సెంచరీ వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్. ఖచ్చితంగా సెంచరీ చేసిండేవాడు, కానీ 80 దగ్గర అతను రిటైర్డ్ హార్ట్గా వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ కుడ్ నాట్ కంటిన్యూ. అప్పుడు మనకు కొంచెం టెన్షన్ వచ్చింది, ఎందుకంటే నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ వాక్డ్ ఇన్ నెక్స్ట్. వాషింగ్టన్ సుందర్ ఇచ్చాడు, బట్ శ్రేయస్ అయ్యర్ రన్అట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ అంటే అది రన్నింగ్లో ఒక క్రాస్గా రన్ చేయడంతో ఏంటంటే డిస్టెన్స్ పెట్టాను, అంటే బాల్ వాచ్ చేస్తాను, బాల్ తనకు తగులుతుందేమో అని ఒక ఫియర్తో క్రాస్గా రన్ చేయడంలో రన్అట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. తర్వాత కేఎల్ రాహుల్ కూడా 3 balls మాత్రం ఆడాడు. ప్లేడ్ ఆన్, చాప్డ్ ఇట్ ఆన్ టు ది స్టంప్స్. అక్కడ కొంచెం టెన్షన్ వచ్చింది, ఎందుకంటే శుభ్మన్ గిల్ అవుట్ అవడం, శుభ్మన్ గిల్ రిటైర్ అవడం, వీళ్ళిద్దరు అవుట్ అవడంతో. బట్ వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి మరొక సెంచరీ పార్ట్నర్షిప్. దట్ పార్ట్నర్షిప్ వండర్ఫుల్, ఎందుకంటే ఇద్దరు చాలా స్లోగా స్టార్ట్ అయ్యారు, కానీ ఒక స్టేజ్లో మళ్ళీ విల్జాక్స్, శామ్ కరన్ మీద అక్షర్ పటేల్ ప్లేడ్ సమ్ బ్యూటిఫుల్ షాట్స్. అక్షర్ పటేల్ అగ్రెషన్ ఎప్పుడైతే అతను గేర్ మార్చాడో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండియా చాలా కంఫర్టబుల్గా గెలిచింది. అక్షర్ పటేల్ రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 50. ఈవెన్ లాస్ట్ బాల్కి 6 కొట్టి వాషింగ్టన్ కూడా తన 50 కంప్లీట్ చేస్తున్నారు. సో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, కెప్టెన్ వైస్ కెప్టెన్, వాళ్ళు ఈ 2 పార్ట్నర్షిప్స్తో ఇండియా ఈజీగా గెలిచింది. అక్షర్ పటేల్ 4 wickets అండ్ 57 అంతా నాట్అవుట్. అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. శుభ్మన్ గిల్ ఈజ్ అనదర్ క్యాండిడేట్. అక్షర్ పటేల్ ఆల్రౌండ్ పర్ఫార్మ్, ఎందుకంటే ఇటీవల కాలంలో అతను 2 వరల్డ్ కప్స్లో మనం T20 వరల్డ్ కప్స్ గెలిచినప్పుడు అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు, కానీ ఇటీవల ఐపీఎల్లో కానీ అది బ్యాటింగ్ హాస్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. బ్యాటింగ్ అంత గొప్పగా లేదు, బౌలింగ్లో కూడా ఈవెన్ ఈ మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, కానీ ఆ కీలకమైన లాస్ట్లో వికెట్స్ తీశాడు. బట్ అతను మళ్ళీ అతని కాన్ఫిడెన్స్ రీగైన్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అక్షర్ పటేల్. మన వ్యూయర్స్ కూడా చాలామంది కామెంట్స్ చేశారు అక్షర్ని తీసేయండి అని చెప్పి. బట్ హీఈస్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్ బాపు. సో బాపు కాంట్రిబ్యూషన్ అండ్ శుభ్మన్ గిల్స్ బ్యాటింగ్, శ్రేయస్ అయ్యర్స్ కాంట్రిబ్యూషన్, వాషింగ్టన్స్ కాంట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా ఇండియాకి. ముఖ్యంగా బుమ్రా బౌల్డ్ బ్యూటిఫుల్. ఒకటే వికెట్ వచ్చింది, కానీ బుమ్రా రావడంతో మన బౌలింగ్ అటాక్ టోటల్లీ డిఫరెంట్గా మనకు అనిపించింది. ఈవెన్ గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో డిడ్ వెల్. ఓవరాల్గా చాలా చాలా సాటిస్ఫైయింగ్ విన్. సో మనం 6 వరుస పరాజయాలు ఆ T20స్లో, దాని నుంచి ఆ పరాజయాల రొంపి నుంచి మనం ఒక్కసారిగా బయటపడ్డాం రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిలీఫ్.